గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే వన్ బ్లాగ్. అది హైదరాబాద్లో మ్యాటర్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము హైదరాబాద్ వెళ్తున్నామని. మా పెద్దమ్మ వాళ్ళది 25 years కంప్లీట్ అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు. అందుకే మనమైతే ఫ్యామిలీతో కార్లో అయితే వచ్చేసాము హైదరాబాద్కి. దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చి మనం గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ తీసుకున్నాం అనమాట. గిఫ్ట్ ప్యాకింగ్ అను ఆ కవరు, దాని బ్యాడ్జ్, రిబ్బను అవి తీసుకున్నాము. ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నారు మా డాడీ వాళ్ళు. అంతలో సౌండ్ సిస్టమ్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా డెకరేషన్ మాత్రమే మిగిలింది. కింద మ్యాట్, స్టేజ్, బ్యాక్గ్రౌండ్ అయితే కట్టేశారు. ఇంతలో డెకరేషన్స్ వాళ్ళు వచ్చేసారు. నేను సడన్ గా చూసేసరికి అన్ని బెలూన్స్ ఎట్లా ఊదాడు అనుకున్నాను. కానీ దగ్గరగా వెళ్ళి చూస్తే ఏదో మిషన్ వాడుతాడు అనమాట గాలికి. ఒక పక్కన మా డాడీ గిఫ్ట్ ని ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ పెద్దనాన్న కూలర్ కూడా తెప్పించారనమాట చల్లగా ఉండాలని. అంత డెకరేషన్ కూడా ఒక ఆయన చేస్తున్నాడు మొత్తం, ఎవరి హెల్ప్ తీసుకోకుండా. ఈ బెలూన్స్ కూడా ఫుల్ గా అయితే ఎయిర్ పెట్టట్లేదు, మీడియం సైజ్ లో పెట్టేసి వదిలేస్తున్నారు. ఆ కూలర్ సరిపోదని మళ్ళీ మా పెద్దనాన్న ఫ్యాన్స్ తెప్పించాడు బయట నుంచి. ఫంక్షన్ మధ్యాహ్నం కాదండి, సాయంత్రమే. అయినా సరే మా పెద్దనాన్న పట్టుదల అట్లా అసలు ఏదంటే అది తెప్పిస్తున్నారు. ఫుడ్ కూడా క్యాటరింగ్ ఇచ్చేసారనమాట. దగ్గర 8 varieties పెట్టారు. వీటిని చూడండి, ఏదో పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టిన గిన్నెలు పెట్టారు. ఇక్కడ ఫుడ్ విషయంలో అయితే అసలు అనకాడే పని లేదు, ఫుల్ అయితే ఫుల్ గా పెట్టారు. ఓ పక్కన ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతుంటే నేను మాత్రం సైడ్కి వచ్చి బజ్జీని లైన్ చేస్తున్నా. వీళ్ళైతే బిర్యానీ, చికెన్, మటన్, పన్నీర్ కుర్మా, అప్పడం, హల్వా, పచ్చడి, సాంబార్ ఇవన్నీ పెట్టేశారు. ఇవన్నీ ప్లేట్లు ఎన్ని పెట్టించుకొని వస్తుంటే అప్పడం కూడా వేశారు. అప్పుడు నేను ఊపుకుంటూ వస్తాను, కూలర్ ముందుకి తీసుకెళ్ళా. అదేమో డైరెక్ట్ అప్పడం ఎగిరిపోయింది. చూడండి, గాలికి బలైన అప్పడం గాలికి వెళ్ళిపోయింది. అప్పడం సగమే మిగిలింది. ఇప్పుడే మొత్తం అయితే అయిపోయింది అనమాట. జస్ట్ అలా రిలాక్స్ అవుతున్నాం మన కూలర్ ముందు కూర్చొని. థియేటర్లా